హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ గవర్నమెంట్ మింట్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ బ్యాలన్ అసిస్టెంట్ ఉద్యోగాలన్నీ ఉండడం జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. లాస్ట్ డేట్ అనేది జూలై 15 వరకు అయితే మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి ఉంటుందండి. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, మిగతా ప్రాసెస్ అనేది చెప్తాను క్లారిటీగా అనేది. అదేవిధంగా మీరు ఫీజు అనేది కూడా ఎలా పే చేయాలి, మిగతా ప్రాసెస్ అనేది కూడా చెప్తాను. అండ్ గైస్, ఈ వీడియోకి అయితే నేను ఒక 200 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. గైస్, ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉంటే ఇక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఇచ్చి ఆ తర్వాత క్యాప్చా ఇచ్చి సబ్మిట్ చేసి లాగిన్ అయిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పటివరకు ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని లేకపోతే ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అయితే మీరు నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. గైస్, ఇక్కడ ఒకటైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీరు మొబైల్ ఫోన్లో అప్లై అనేది చేయాలనుకుంటే మొబైల్ని అడ్డంగా తిప్పి అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. నిలువుగా అయితే అప్లై అనేది చేసుకోలేరండి. ఫస్ట్ అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్, తర్వాత డీటెయిల్స్, తర్వాత ప్రివ్యూ అయితే చూసిన తర్వాత ఇక్కడ మీరు పేమెంట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కేటగిరీ వైజ్గా పేమెంట్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా నేను క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఫస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ రెడ్ స్టార్ మార్క్తో నుండి మ్యాండేటరీ కంపల్సరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీ నేమ్ అనేది ఇవ్వండి. తర్వాత కన్ఫర్మ్ నేమ్ అనేది మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మిడిల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా పర్లేదు, ఇది మ్యాండేటరీ ఏం కాదు. అదేవిధంగా లాస్ట్ నేమ్ కూడా మ్యాండేటరీ ఏం కాదండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫుల్ నేమ్ అనేది ఇక్కడ షో అనేది అవుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ మరోసారి ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయొచ్చు, లేకపోతే ఇది వదిలేయచ్చు, మ్యాండేటరీ ఏం కాదు. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈమెయిల్ ఐడితో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఓన్లీ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పక్కన ఇక్కడ @ తర్వాత డొమైన్ నేమ్ అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి, కానీ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది మరోసారి ఫుల్గా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇవి ఫిల్అప్ చేసిన తర్వాత అయితే నెక్స్ట్ మీరు ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్లో ఇక్కడ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ఒకసారి ఇక్కడ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మరోసారి అయితే ఎడిట్ అనేది చేసుకోలేరు. ఏదైనా ఉంటే ఇప్పుడే చూసుకోవాల్సి అయితే ఉంటుందని ఇక్కడ చూపించారు. ఒకే పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ ప్రొవిజనల్లీ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం అయితే జరుగుతుంది మీ ఈమెయిల్ ఐడికి. అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే షో అని అవుతుందండి. దీంతోపాటు ఇక్కడ పాస్వర్డ్ కూడా ఇక్కడ షో అవుతుంది. అది కూడా ఇక్కడ మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు మీ ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఫోటో అనేది గమనించండి. ఎంత ఉండాలని గైడ్లైన్స్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది మీ ఫోటో అనేది. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఫోటో డైమెన్షన్ ఎలా ఉండాలని ఇక్కడ చూపించారు. దీంతోపాటు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 20 to 50 KB లోపు మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుందండి మీ ఫోటో అనేది. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అనేది గమనించండి. సిగ్నేచర్ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే వైట్ పేపర్ పైన బ్లాక్ ఇంక్తోని మాత్రమే ఇక్కడ మీరు రాయాల్సి అయితే ఉంటుందండి మీ సిగ్నేచర్ అనేది. అండ్ డైమెన్షన్ కూడా గమనించాల్సి అయితే ఉంటుంది. సైజ్ అనేది 10 KB to 20 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అండ్ గైస్, ఇవైతే మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఫోటో అనేది ఇక్కడ చూసుకుంటే చూస్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. అగ్రీ అండ్ మెన్షన్ నోట్ అనేది ఇక్కడ మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ అగ్రీ అండ్ నోట్ పైన ఇక్కడ టిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ అనేది బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ పోస్ట్ అప్లైడ్ ఫర్లో వెళ్ళైతే ఇక్కడ మీరు ఏ పోస్టుకు అప్లై అనేది చేయాలనుకున్నారో ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. జూనియర్ టెక్నీషియనా, జూనియర్ ఆఫీస్ అసిస్టెంటా, జూనియర్ బిల్డ్ అసిస్టెంటా అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే డిసిప్లిన్ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ ట్రేడ్లో అప్లై అనేది చేయాలనుకున్నారో ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు కేటగిరీ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారో ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 600 ఫీజు అయితే ఉందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200 ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే అప్లైడ్ అండర్ విచ్ కేటగిరీ అని ఇక్కడ మీరు ఏ కేటగిరీలో మీరు అప్లై అనేది చేయాలనుకున్నారో ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ అని ఇక్కడ మీరు చూసుకుంటే ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే మిగతా ఆప్షన్ అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డిజబిలిటీ కేటగిరీ కావచ్చు, టైప్ ఆఫ్ డిజబిలిటీ కావచ్చు. ఇక్కడ మీరు నో అని ఇస్తే ఇవన్నీ స్కిప్ అని రావడం అయితే జరుగుతుంది. ఇవైతే గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ మీరు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. వీటిలో మీకు సంబంధం ఉంటే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి.
లేకపోతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఒకటైతే గమనించండి, ఇక్కడ మీరు పీడబ్ల్యూడీలో ఒకవేళ ఎస్ ఇస్తేనే ఇవైతే మీరు ఫిల్అప్ అనేది చేయగలరు, లేకపోతే ఇవన్నీ స్కిప్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇవైతే గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ఆర్ యూ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీ కవర్డ్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే సెక్షన్ ప్రకారం అయితే వాళ్ళకు ఇక్కడ మీకు 40% డిజబిలిటీ ఉంటేనే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీకు రైటింగ్ ఎగ్జామ్లో ఏదైనా మీకు ప్రాబ్లం ఉండి మీకు ఎక్స్ట్రా టైమింగ్ కావాలనుకునే వాళ్ళకు కూడా ఇక్కడైతే మీరు ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఓన్లీ ఇక్కడ మీరు ఎస్ ఇస్తే మాత్రమే ఇది పీడబ్ల్యూడీ వాళ్ళకైతే యూజ్ అవుతుంది, వేరే వాళ్ళకైతే స్కిప్ అనేది రావడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ టైం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆఫ్ ఎంపవర్మెంట్లో అనేది ఇక్కడ మీరు చూసుకుంటే పీడబ్ల్యూడీ వాళ్ళని మీరైతే వాళ్ళు సాటిస్ఫై చేస్తే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత రిలీజియన్ టు విచ్ బిలాంగ్ అనేది ఇక్కడ మీరు ఏ రిలీజియన్ నుంచి ఉన్నారో ఇక్కడ మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు రిలీజియన్ ఆఫ్ కమ్యూనిటీ మైనారిటీ నుంచి ఉంటే ఇక్కడ మీరు ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు ఎస్ ఇస్తే కింద ఎన్ని ఇయర్ మీరు ఇక్కడ సర్వీస్ చేశారో ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ టైం చూసుకుంటే ఎస్పీఎం సిఐఎల్లో అనేది మీరు ఇక్కడ ఎంప్లాయీస్గా ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మినిమం అనేది 3 year ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేని వాళ్ళైతే నో అని ఇస్తే సరిపోతుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు నేషనాలిటీ అనేది ఇక్కడ మీరు ఇండియన్ అని రావడం అనేది జరుగుతుంది. తర్వాత సెంటర్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ మీరు ఎగ్జామ్ అనేది ఎక్కడ రాయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే హైదరాబాద్లో అయితే ఉంటుంది, కాబట్టి మీరు హైదరాబాద్ అయితే చూస్ అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ డేట్, ఆ తర్వాత ఇక్కడ మంత్, తర్వాత ఇక్కడ ఇయర్ అనేది చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. జెండర్ అనేది మీరు మేలా ఫీమేల్ అని ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు ట్విన్ బ్రదర్స్ వాళ్ళైతే లేదా సిస్టర్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు ట్విన్ బ్రదర్ వాళ్ళైతే ఇంకో మీ బ్రదర్ లేదా సిస్టర్ అనేది మేలా ఫీమేల్ అని ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ ట్విన్ బ్రదర్ లేదా సిస్టర్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు సేమ్ పోలికలతో ఉంటే మీ బ్రదర్ ఎవరైనా వెళ్ళి రాయడానికి వీళ్ళు లేకుండా వీళ్ళైతే ముందే చూస్తారు. ఆఫ్టర్ మీరు మ్యారీడ్ పర్సన్ అన్మ్యారీడ్ పర్సన్ ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ నేమ్ అని చూసుకుంటే ఇక్కడ మీరు మీకు ఎవరైనా పెంచిన వాళ్ళైతే వాళ్ళ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు హౌస్ నెంబర్, తర్వాత విలేజ్ నేమ్, తర్వాత ఇక్కడ మండల్ నేమ్, తర్వాత ఇక్కడ చూసుకుంటే డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ ఈ కాలంలో అనేది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ స్టేట్ నుంచి ఉన్నారో ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది పిన్ కోడ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండింగ్ అడ్రస్ అనేది సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేస్తే హ్యాష్టీస్గా ఇక్కడ వస్తుందండి ఫిల్అప్ చేసిన తర్వాత. లేకపోతే ఇక్కడ మళ్ళీ అన్టిక్ చేసిన తర్వాత మళ్ళీ వేరు ఉంటే వేరుగా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫీజ్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. దానికన్నా ముందు అయితే చూసుకుంటే చూస్ అడ్రస్ జిఎస్టీ ఇన్వాల్యూస్ అనేది చూపిస్తుంది. దీంట్లో మీరు కరస్పాండింగ్ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, ఏదో ఒకటి అయితే చూసుకోవచ్చు. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ ఫీజు అనేది చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఫస్ట్ అనేది మీరు సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ అనేది చూసుకుంటే మీరు ఎప్పుడు పాస్ అయ్యారో డేట్, మంత్, ఇయర్ అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పర్సంటేజ్లో మీకు ఎంత మార్క్స్ ఉండే అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ పర్సంటేజ్ మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సిలో మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందో అనేది. తర్వాత క్లాస్ ఆఫ్ లేదా గ్రేడ్ అనేది ఇక్కడ మీరు ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాస్లో మీరు పాస్ అయ్యారని ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు ఐటీఐ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ టైమ్ ఐటీఐ అని ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకున్న తర్వాత మీరు ఏ ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్నారో అదైతే ఇక్కడ చూపిస్తుంది. డేట్ ఆఫ్ పాసింగ్ అనేది కూడా ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేసి మీకు ఐటీలో వచ్చిన మార్క్స్ ఎంత అనేది పర్సంటేజ్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు క్లాస్ లేదా గ్రేడ్ అనేది మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ క్లాస్లో మీరు పాస్ అయ్యారా, సెకండ్ క్లాస్లో లేదా జస్ట్ క్లాస్ అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఎక్స్ట్రా ఇక్కడ మీరు చూసుకుంటే గ్రాడ్యుయేట్ కావచ్చు, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్, అదర్ ఎడ్యుకేషన్ ఏమైనా మీకు ఇక్కడ ఉంటే అవైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు. అదేవిధంగా అనేది లేకపోతే ఇవి వదిలేయచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత డిసిగ్నేటెడ్ అనేది చూసుకుంటే ఏం వర్క్ చేశారు మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. టెక్నీషియనా ఏందా అనేది. అండ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫ్రమ్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ కాలంలో ఫిల్అప్ అనేది చేసిన తర్వాత 2 అనేది లాస్ట్ ఎప్పటి వరకు చేశారు. తర్వాత నేచర్ ఆఫ్ డ్యూటీ ఏముండే, తర్వాత రీజన్ ఆఫ్ లివింగ్ అక్కడ వదిలేయడానికి కారణం ఏంటి,
అండ్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే మీకు ఎన్ని ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది మిగతా ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఉంటే ఫిల్అప్ అనేది చేయండి, లేకపోతే వదిలేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. తర్వాత మీ పైన ఏదైనా క్రిమినల్ కేసెస్ ఉంటే పెండింగ్లో అనేది ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే వెదర్ హ్యావ్ విట్నెస్ ఎనీ క్రిమినల్ కేసెస్లో మీరు విట్నెస్గా ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీకు తెలిసిన లాంగ్వేజ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకటి కంపల్సరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లాంగ్వేజ్ దగ్గర ఇక్కడ మీరు తెలుగా ఇంగ్లీషా ఏందా అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ చేసిన తర్వాత రీడింగ్ మీకు వచ్చా, దాంట్లో రైటింగా, అదేవిధంగా స్పీక్ మాట్లాడడం వచ్చా అనేది ఇక్కడ మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత అదేవిధంగా ఇక్కడ మీరు ఇవి 2 ఆప్షన్ ఆల్టర్నేట్ ఏదైనా మీరు ఇక్కడ ఫిల్అప్ అనేది చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. ఒకటైతే మ్యాండేటరీ అండి. ఆఫ్టర్ వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు ప్రివ్యూ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఫిల్అప్ చేసిందా ఓకే ఉంటే ఇక్కడ ఆ అగ్రీ పైన ఇక్కడ క్లిక్ చేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సార్ ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తే మరోసారి అయితే ఎడిట్ అనేది చేసుకోలేరు. ఏదైనా ఉంటే ఇప్పుడే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు పేమెంట్ విషయం అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. పేమెంట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు మీ పేమెంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ చేసి సబ్మిట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీరు నెక్స్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు పేమెంట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ మీ కార్డ్ నెంబర్, అదేవిధంగా ఎక్స్పైరీ డేట్, సివివి నెంబర్, తర్వాత కార్డ్ పైన మీ నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ ఫిల్అప్ చేసి మేక్ పేమెంట్లో వెళ్ళైతే పేమెంట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సింపుల్గా అనేది మీరు ఫీజు అనేది పే చేయొచ్చు, ఈజీగా అనేది అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.